వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రారంభమైన కార్తీక ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. జీలుగుమిల్లిలో ఆదివాసీ నేత కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్. బంగారు ఆభరణాలతో ఉడాయించిన జంగారెడ్డిగూడెం గోల్డ్ వర్కర్, తమకు న్యాయం చేయాలంటున్న బాధితులు. కందికూరులో హత్యకు గురైన లక్ష్మణ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన పశ్చిమ గోదావరి జిల్లా కాపు నేతలు. పాల్గొన్న కాపు నేత జట్టి గురునాథరావు. నవంబర్ 3వ తేదీన కోటి దీపోత్సవానికి సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెంలో బైనేరు శివాలయం. కార్తీక మాసం సందర్భంగా శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామికి పూజలు చేసిన భక్తులు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయానికి భక్తులు చేరేందుకు ప్రత్యేకంగా ఆటో యూనియన్ ఏర్పాటు చేశారు. పారిజాతగిరి ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఎంపికైంది. దినదిన అభివృద్ధి చెందుతున్న గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయానికి రాకపోకలు సాగించేందుకు ప్యాసింజర్ ఆటో యూనియన్స్ సర్వీస్ ను ముమ్మరం చేశాయి. పారిజాతగిరి ఆలయ పార్క్ లో నూతన కమిటీని ఎంపిక చేశారు. పారిజాతగిరి ఓనర్స్ డ్రైవర్స్ ఆటో అసోసియేషన్ అధ్యక్షులుగా పంపన సైదులు, సెక్రటరీగా పెసరగంటి మహేష్, ఉపాధ్యక్షులుగా తిప్పాని దుర్గారావు, అండిమేని సింహాద్రి, కోశాధికారిగా చలగాని వెంకటేష్, జాయింట్ సెక్రటరీగా షేక్ జానీ, సభ్యులుగా చలపాక నాగరాజు, తమ్మిశెట్టి వెంకటేష్, కనుమూరి శ్రీను, నెమల్ల మహేష్ లు నియమితులయ్యారు. వీరిని పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టౌన్ ఆటో యూనియన్ అధ్యక్షులు ముప్పిడి దుర్గారావును సైతం సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరవ శ్రీనివాసమూర్తి, కాసారపు వెంకటేశ్వరరావు, నారాయణ పాల్గొన్నారు. గర్భిణులు, వృద్ధాప్యంలో ఉన్న భక్తులు కొండ దిగువ నుంచి పైకి ఉచితంగా ఆటో సర్వీస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా పారిజాతగిరి ఓనర్స్ డ్రైవర్స్ ఆటో యూనియన్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నుంచి పట్టణంలో అన్ని ప్రాంతాలకు బస్టాండ్ కు పాసింజర్ ఆటోలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రోజున గోకులగిరి పారిజాతగిరి పైన మరి ఇక్కడ ఉండే టౌన్ వాడి ప్రెసిడెంట్స్ అందరితో కూడా మాట్లాడి మరి ఇక్కడ ఆటో స్టాండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆటో స్టాండ్ కి వచ్చే భక్తులకి ఎటువంటి అవసరం లేకుండా, వచ్చిన భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే ఇందులో సర్వీస్ లెక్కనే తీసుకెళ్తాం జరుగుతుంది. ఆ కిరాయి కాకుండా సర్వీస్ లెక్కనే తీసుకెళ్తాం జరుగుతుంది. భక్తులందరూ కూడా మాకు సహకరించి మమ్మల్ని కూడా ఇక్కడ ఉండే యూనియన్ అందరినీ కూడా ఆశీర్వదిస్తారని, అలాగే ఇక్కడ వచ్చిన వృద్ధులకు కూడా కింద నుంచి పై వరకు కూడా ఆటో యూనియన్ తరపున ఉచితంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే భక్తులు గమనించి మాకు సహకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. మినిమం ఛార్జీ 20,000 తీసుకుంటున్నాం, ఎక్స్చేంజ్ తీసుకుంటలేదు. భక్తులు కూడా మమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని కూడా కొద్దిగా అభివృద్ధిలోకి తీసుకురావాలని మరి అందరినీ కోరుకుంటున్నాం. పారిజాత గుడి దగ్గర కొత్తగా ఆటో స్టాండ్ ఏర్పాటు చేసామండి. ఈ కార్తీక మాసం సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులకి, వికలాంగులకి, వృద్ధులకి కొండ కింద నుంచి పై వరకు ఫ్రీగా ఆటో సర్వీస్ చేస్తామని మేము ఆటో యూనియన్ తరఫున తెలియజేస్తున్నామండి. ఇది అందరూ సహకరించవాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు పారిజాతగిరి ఆటో యూనియన్ జంగారెడ్డి. ప్రెసిడెంట్ సైదు అండి, సైదు నాగరాజు గారు, సెక్రటరీగా మహేష్ గారు అండి. అందరి సహకారంతో యూనియన్ రన్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. కార్తీక మాసం ప్రారంభం కావడంతో అటు శైవ క్షేత్రాలు, ఇటు వైష్ణవాలయాలు సైతం భక్త సంద్రమయ్యాయి. పలువురు కార్తీక దీపాలను వెలిగించారు. జంగారెడ్డిగూడెం బైనేరువాగు ఒడ్డున వెంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం కోటి దీపోత్సవానికి సిద్ధమైంది. నవంబర్ 3వ తేదీన కోటి దీపోత్సవం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయాన్ని ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ మేకా సింహాద్రితో కూడిన కార్యవర్గం అభివృద్ధి చేస్తున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి ఆలయ అనివిటి మండపంపై అంతస్తును తీర్చిదిద్దుతున్నారు. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాల్లో వేంచేసి ఉన్న శివలింగాలను ఏర్పాటు చేసే విధంగా శిల్పులతో నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో హోమశాలను ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. నవంబర్ 3వ తేదీన కోటి దీపోత్సవం నిర్వహించేందుకు ఆలయ కమిటీ చైర్మన్ ఉడా రామ్గోపాల్ ఆధ్వర్యంలో బైనేరు శివాలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా ప్రొక్లైన్ తో శుభ్రపరుస్తున్నారు. భక్తులు ఆధ్యాత్మిక చింతనతో దీపాలు వెలిగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. కోటి దీపోత్సవానికి సంబంధించిన టికెట్స్ ను ఆవిష్కరించారు. కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులు ముందుగానే ఆలయ కమిటీని గాని ఆలయంలో గాని సంప్రదించి టికెట్స్ తీసుకోవాలని కోరారు.
టికెట్స్ పరిమితంగా ఉన్నాయని తెలిపారు. టికెట్స్ అయిన తరువాత చాలా మంది అడుగుతున్నారని, కార్తీక మాసంలో నిర్వహించే కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులు ముందుగానే టికెట్స్ తీసుకోవాలని సూచించారు. టికెట్స్ తీసుకునే భక్తులు కోటి దీపోత్సవంలో ప్రత్యక్షంగా దంపతి సమేతంగా పాల్గొనవచ్చని అన్నారు. మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం సాయంత్రం 5 గంటల నుంచి సహస్ర జ్యోతి లింగార్చన, అవర్ణార్చనలతో కూడిన కోటి దీప ప్రజ్వలన ఉంటుందని ఆలయ అర్చకులు మేడూరి రవితేజ తెలిపారు. కోటి దీపోత్సవాన్ని తిలకించేందుకు ఎటువంటి రుసుం లేదని స్పష్టం చేశారు. గత 3 సంవత్సరాలుగా అశ్వరపేటకు చెందిన మేడూరి సాంబశివ ప్రసాద్ శర్మ బ్రహ్మత్వంలో పూజాది కైంకర్యాలు నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహధన కుమార్, మాడ రామ్మోహన్ రావులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాంబాబు, స్వామి, అంజలి పాల్గొన్నారు. కొల్లేపర రాధాకృష్ణ వ్యవస్థాపకులుగా నెలకొల్పిన ఆలయం పునరుద్ధరణ చేపట్టి పునర్నిర్మాణ వ్యవస్థాపకులుగా మేకా సింహాద్రి సారథ్యంలో ఆలయం వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. శివాయ గురువే నమః. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి తూర్పున సహజవాగు బైనే రోడ్డును కొలువైన శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో పరమ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ, అభివృద్ధి కమిటీ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ క్రమంలో ఈ సంవత్సరం 2వ కార్తీక సోమవారం నవంబర్ 3వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో సహజవాగు బైనేరు ఒడ్డున పరమ పవిత్రమైనటువంటి శివనామ స్మరణల మధ్య కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆలయ కమిటీ. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనవలసిందిగా ఆహ్వానం పలుకుతోంది ప్రధానంగా ఆలయ కమిటీ, అభివృద్ధి కమిటీ. ఇందులో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, దీపానికి ప్రాధాన్యత ఉన్నటువంటి కార్తీక మాసం ఈ నెలంతా కూడా ప్రతి తిథి, ప్రతిరోజు, ప్రతి క్షణం అమూల్యమైనది, విలువైంది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క సన్నిధానానికి అతి సమీపంలో జీవించాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అమూల్యమైన అవకాశాన్ని వినియోగించుకోమని కోరుతున్నాం. ప్రధానంగా ఈ కార్యక్రమం నిమిత్తం ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కుంది ఏదైతే ఉందో ఇది 2116 రూపాయలుగా కూడా నిర్ణయించడం జరిగింది. దీన్ని జ్వలన చేయాలి, ఆ రోజున అందరితో పాటు మనం కూడా ఇందులో ఉండాలి అనుకుంటే ఆలయ కమిటీని నేరుగా సంప్రదించవచ్చు. ప్రధానంగా ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే లోక కళ్యాణం. ఈ లోక కళ్యాణార్థం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో కోటి దీపోత్సవాలని దర్శిస్తే కూడా, మన కళ్ళతో దర్శించడం కూడా అఖండమైనటువంటి పుణ్యఫలాలు ఇస్తుంది అని కార్తీక పురాణం చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏనాడో మన ఈ ప్రాంతంలో ఈ బైనేరు ఒడ్డున కొల్లేపర రాధాకృష్ణ గారు, చిట్టి గారు అంటారు, వారు వ్యవస్థాపకులుగా ఉండి ఏర్పాటు చేసినటువంటి ఈ శివాలయాన్ని తర్వాత క్రమంలో మన పునర్నిర్మాణం చేసి వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి మేకా సింహాద్రి గారి సారథ్యంలో ఆలయ కమిటీ, అభివృద్ధి కమిటీ ఈ రెండు కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా ఏంటంటే ఆలయ ప్రధాన అర్చక స్వామి మేడూరి రవితేజ గారి నిర్వహణలో మన అశ్వారావుపేటకు చెందినటువంటి గురువు గారు మేడూరు సాంబశివ ప్రసాద్ శర్మ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నవంబర్ 3 కార్తీక సోమవారం, అది కూడా 2వ సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి జరిగేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ ఆహ్వానం పలుకుతుంది. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక బ్రహ్మ వందే శికారాయ నమో నమః. గత మన జంగారెడ్డిగూడెం గ్రామంలో బైనేరు వద్ద వేయించేసి ఉన్న శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద గత 3 సంవత్సరాలుగా కూడా కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. అలాగే ఈ హరిహర మాసమైనటువంటి కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించుకుంటేనే భక్తులందరూ కూడా ఇంట్లోనూ ఆలయాల వద్ద అనేక రకాలుగా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ మన బైనేరు శివాలయం వద్ద గత 3 సంవత్సరాలుగా కూడా కోటి దీపోత్సవ సహస్ర జ్యోతిర్లింగార్చనతో కూడినటువంటి కోటి దీపోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సంవత్సరము 4వ సంవత్సరం ఇంకొంచెం భారీ ఏర్పాట్లతోటి స్వామివారికి ఉదయం నుంచి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకములు, సాయంత్రం వేళ 5 గంటల దగ్గర నుంచి కూడా స్వామివారికి సహస్ర జ్యోతిర్లింగార్చన, ఆవరణార్చనలతో కూడుకున్నటువంటి జ్యోతిర్లింగార్చన మరియు కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతోంది. కావున 50 మంది భక్తులు కూడా అందరూ కూడా ఆలయం వద్దకు విచ్చేసి స్వామివారి యొక్క ఈ కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు పుచ్చుకుని వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. శివుడు విష్ణువు కలిసి ఉన్నది మాసం, శివుడు విష్ణువు కూడా కలిసి ఉన్నది. అలాగే కార్తీక దామోదరుడు ఈశ్వరుడితో పాటు విష్ణువుని ఈశ్వరుని కూడా పూర్తిగా ఆరాధించే మాసం ఏదైనా ఉంటుంది కార్తీక మాసం. అలాంటి ఈ మాసంలో కార్తీక దామోదరుడి ప్రీత్యర్థం ప్రతి ఇంట, ప్రతి వాడల, దేవాలయాల్లో అన్ని చోట్ల కూడా దీప ప్రజ్వలన చేసి మన పూర్వీకులకి అందరికీ కూడా మనం స్వాగత సుమాంజలి అందిస్తూ ఉంటాం. అలాగే
ఇక కోటి దీపోత్సవం, మహాలింగార్చన, సహస్రలింగార్చన అంటూ ఉంటాయి. మన ఆలయ ప్రాంగణంలో సహస్రలింగార్చనతో సహిత కోటి దీపోత్సవం జరుగుతోంది. అంటే ఒక ఈశ్వరుణ్ణి మనం చేరాలి అంటే లింగార్చన రూపంలో చేరాలి అనేది శైవాగమం చెప్తోంది స్పష్టంగా. స్వామి అనుమతి తీసుకుని ఆయన్ని దర్శించుకోవడానికి వెళ్ళాలి. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో ఈ కమిటీ వారు సహస్రలింగార్చన సహిత కోటి దీపోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీపోత్సవంలో భాగస్వాములం అయితే కోటి జన్మల పాపం కూడా దీప ప్రజ్వలనలో పోతుందనేది శాస్త్రం చెప్తోంది, సనాతన ధర్మం కూడా చెప్తోంది. కనుక 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకుని ఆ స్వామి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసిన రోషన్ కుమార్ కు నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ చందన ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో ఆలయ అర్చక బృందం ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఎమ్మెల్యే మధ్య ఆంజనేయ స్వామికి తమలపాకులతో, వివిధ రకాల పూలతో అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామి ప్రసాదాలను అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి స్వామివారి వస్త్రాలతో సత్కరించారు. జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషు, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ, పరిమి సత్యనారాయణ, మారిశెట్టి సత్యనారాయణ, బాలచిట్టిమ్మ దంపతులు, చిక్కాల పండు, కర్పూరం వెంకన్నబాబు, కౌన్సిలర్ వలవల తాతాజీ, తూటికుంట రాము, గొల్లమందల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 2005 సంవత్సరం నుంచి కార్తీక మాస సప్తాహ మహోత్సవాలు కార్తీక మాసోత్సవాలుగా మార్చడం జరిగిందని ఆలయ అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. కార్తీక మాసంలో వచ్చే పర్వదినాలలో స్వామివారికి పుష్పాభిషేకం, అభిషేకాలు, హోమాలు వంటి విశేష కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి శ్రీ మధ్యాంజనేయ స్వామి టెంపుల్ ని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు చూస్తే కార్తీక మాస మహోత్సవాలు ఇక్కడ భారీ ఎత్తున ప్రతి సంవత్సరం కూడా మరి జరుగుతాయి. అలాగే ఈ నెలంతా కూడా ఇక కార్తీక మాస మహోత్సవాలు ఇక్కడ భారీగా మరి జరపబడుతున్నాయి. ఈ విషయంలో మరి అరేంజ్మెంట్స్ కూడా మరి అన్ని కూడా బాగా చేసినటువంటి మధ్య సంబంధించినటువంటి ఈఓ గానీ, స్టాఫ్ కానీ, అలాగే పూజారులు గానీ, అలాగే దీన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు చేస్తున్నాను. మరి హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా జరుపుకునే కార్తీక మాసం మరి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి మరి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి యొక్క కార్యక్రమంలో మరి పార్టిసిపేట్ చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మరి మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. గౌరవనీయులు చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ మాసోత్సవాలను ప్రారంభం చేశారు. కార్తీక మాసం మాసాలన్నిటిలోకి కూడా శ్రేష్టమైనది. ఎందుకంటే హరిహరాదులకు ప్రీతికరమైనది కార్తీక మాసం. ఏదైనా ఒక నెలలో ఫలానా దేవుణ్ణి పూజ చేయండి అని అనొచ్చు. కానీ కార్తీక మాసంలో ఇటు రుద్రాంశ సంభూతుడు, అటు విష్ణు స్వరూపుడు అయినటువంటి ఆంజనేయ స్వామి వారికి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే కార్తీక మాసానికి అంత ప్రాధాన్యతగా స్వయం వ్యక్తమైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేయబడుతున్నాయి. అటువంటి కార్యక్రమాల్లో ఈ రోజు నుంచి మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. 2005లో అనుకుంటా సుమారుగా అది కార్తీక మాసోత్సవాలుగా ప్రారంభం చేయడం జరిగింది. అంతకు పూర్వం సప్తాహాల కింద జరిగేది. అలాగే మాసోత్సవాలుగా 2005లో ప్రారంభమయ్యి 2005 నుంచి ప్రారంభమయ్యి ఈ మాసోత్సవాలు నేటికి కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ స్వామివారికి ప్రతి సోమవారం కూడా 1,00,000 తమలపాకుల పూజలు, అలాగే ప్రతి బుధవారము కూడా స్వామివారికి 1,00,000 పుష్పార్చనలు, అలాగే ప్రతి శనివారము కూడా స్వామివారికి సామూహిక అభిషేకము, అలాగే ప్రతి ఆదివారము కూడా సంవత్సర హనుమత్ కళ్యాణము, అలాగే హనుమద్ హోమం ప్రతిరోజు కూడా ప్రతి ఆదివారము కూడా హనుమద్ హోమం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. ఎందుకంటే హోమం చేస్తే సర్వ దోషాలు పోతాయట. మనం చేసేటువంటి కార్యక్రమాల్లో, అలాగే మనం చేసేటువంటి నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో మన గృహంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. నవగ్రహాల వల్ల కానివ్వండి, లేదా తుఫాన్ల వల్ల కానివ్వండి, లేదా రకరకాలైనటువంటి ఈతి బాధలు ప్రతి మానవుడు పడుతూ ఉంటాడు. అవన్నీ పోవాలి అంటే అగ్నిహోత్రం ద్వారానే పోతాయట. ఎందుకని అగ్నిలో తమృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం అంటోంది వేదం. అగ్నిహోత్రుడు ద్వారా మాత్రమే ఈ పాపాలన్నీ పోతాయి. కాబట్టి ప్రతి ఆదివారం కూడా హనుమద్ హోమం అనేటువంటి కార్యక్రమాన్ని దేవస్థానం వారు ప్రవేశపెట్టారు. అటువంటి హనుమద్ హోమ కార్యక్రమాల్లో మీరందరూ కూడా ప్రతి వారు కూడా పాలు పంచుకొని వారి యొక్క సమస్తమైనటువంటి కోరికలు నెరవేర్చుకుంటారని కోరుతూ స్వస్తి.
ఏలూరు పార్లమెంట్ మాజీ సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు జంగారెడ్డిగూడెం పట్టణంలో సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నందు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, పట్టణ మాజీ అధ్యక్షులు చిరిగెల అచ్యుతరామయ్య, మానవతామూర్తి, కేమిశెట్టి మల్లిబాబు, రాఘవరాజ విష్ణు, నేట్రు గణేష్ యాదవ్, చిప్పాడ వెంకన్న, మల్లిడి బాబి, దల్లి మోహన్ రెడ్డి, శీలం కృష్ణంరాజు, కౌన్సిలర్లు లోకారపు వెంకటేశ్వరరావు, షేక్ మస్తాన్, షేక్ జిలానీ, ఊర్లపు రవి, బుడేకుల పాపారావు తదితరుల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ బాబు చేసిన పలు సేవలను వక్తలు కొనియాడారు. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో గౌరవనీయులు ఏలూరు పార్లమెంటు మాజీ సభ్యులు కోటగిరి శ్రీధరబాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణం ఆధ్వర్యంలో మరి అలాగే గ్రామాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అలాగే అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కోటగిరి శ్రీధర్ గారు అంటే ప్రముఖంగా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కోటగిరి విద్యాధరరావు గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎన్నో సేవలు చేశారు పార్టీ పరంగా ప్రజలకి. అలాగే భారీ పరిశ్రమ శాఖ మార్చులుగా ఆయన గుర్తింపు తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎన్నో పరిశ్రమలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భాలు కోటగిరి విద్యాధరరావు ఉన్నాయి. అదే బాటలో కోటగిరి శ్రీధర్ గారు మరి ఎంపీగా గెలవడం, మరి భారీ మెజార్టీతో జిల్లాలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి భారీ మెజార్టీతో గెలిచి మరి పార్లమెంట్ సభ్యులుగా మరి ఆంధ్ర రాష్ట్రంలోకి అలాగే ఏలూరు పార్లమెంట్ కి కూడా గుర్తింపు తీసుకొచ్చే విధంగా కోటగిరి శ్రీధర్ గారు మరి ఈ రోజున మరి పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా చరిత్ర తిరగరాసినటువంటి వ్యక్తి కోటగిరి శ్రీధర్ గారు. అలాగే నేషనల్ వైజ్ లో మరి ఫుట్బాల్ టోర్నమెంట్ లో మరి ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మరియు మార్కెటింగ్ వైస్ చైర్మన్ గా కూడా మరి గుర్తింపు పొందారు. అలాగే వాళ్ళ యుద్ధ విమానాలకు సంబంధించి వాళ్ళకి పార్లమెంట్ లో కూడా ఒక సహాయ మంత్రిగా కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చి ఒక మెంబర్ గా కూడా గుర్తింపు తీసుకొచ్చి మన జంగారెడ్డిగూడెం పట్టణం కాదు ఏలూరు జిల్లాకి ప్రముఖమైన స్థానం తీసుకొచ్చినటువంటి కోటగిరి శ్రీధర్ గారి పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నామని చెప్పి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి నేనున్నాను ఆపదలో అంటే ఆపదలో ఎవరన్నా సరే కూడా అది ఏంటి అని కూడా చూడకుండా ముందు తానుండి ఎటువంటి కార్యక్రమాన్ని సరే కూడా ఆయన దగ్గరుండి చక్కగా ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలబడినటువంటి నాకు తెలిసినటువంటి రాజకీయ చరిత్రలో అటువంటి నాయకుడు నేను మొట్టమొదటిగా చూశాను. కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు కూడా అతీతంగా ఈ ప్రాంతంలో ఒక నమ్మకమైనటువంటి 6 అడుగుల నిజాయితీ కలిగినటువంటి రూపం మా శ్రీధరబాబు గారు. అటువంటి గొప్ప వ్యక్తి వెనకాల మేమందరం ఈ రోజు ప్రయాణం చేస్తున్నాము. ఆయన నాయకత్వంలో నిజంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి అందరం కూడా ఆయనతో పాటు ప్రయాణం చేసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనతో పాటుగా ఈ ప్రాంతంలో మరి విజయానికి ఆయన ఆధ్వర్యంలో మేమందరం నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన పుట్టినరోజు జన్మదిన సందర్భంగా సీతా మహాలక్ష్మి మరి వృద్ధాశ్రమంలో పుట్టినరోజు పురస్కరించుకుని మేము అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరు పార్లమెంటు మాజీ సభ్యులైనటువంటి కోటగిరి శ్రీధర్ బాబు గారి జన్మదిన పురస్కరించుకుని మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి సీతారామ మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన అప్పుడు పెద్దలు అందరూ చెప్పినట్టుగా కోటగిరి శ్రీధర్ గారు అంటే బ్రాండ్. కోటగిరి శ్రీధర్ గారు ఏలూరు పార్లమెంట్ పరిధిలో మరి 7 నియోజకవర్గాల్లో ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ గానీ ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గానీ మరి జంగారెడ్డిగూడెం టౌన్ కి రూరల్ కి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గానీ మరి కొనియాడలేనటువంటి అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. ఒక ఎంపీ అంటే కోటగిరి శ్రీధర్ గారు ఒక మచ్చుతోనక. నా చిన్నప్పటి నుంచి చూసినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంతో మందిని చూసాము. ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన దగ్గర నుంచి కూడా మరి 5 సంవత్సరాలలో కూడా మరి ఆయనకి ఒక ఫోన్ కాల్ ద్వారా ఏదైనా సరే మనకి చేసి పెట్టినటువంటి మరి మహోన్నతమైన నాయకుడు. ఆయన తండ్రికి తగ్గ తనయుడుగా మరి ఏలూరు పార్లమెంట్ ని మరి ఎంతో అభివృద్ధి పథంలో నడిపించారు. ఆయన రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా మరి ఏలూరు పార్లమెంట్ లో ఆయన కీలక పాత్ర వహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి నిత్య పూజా కైంకర్యాలు. కార్తీక మాసం ఆకాశ దీప పూజ ప్రధాన అర్చక స్వాములు కాళ్ళకూరి శంకర మహేశ్వర శర్మ నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి ద్వారకా తిరుమల మండలం పెరుగుగూడెంకు చెందిన జ్యేష్ఠ వీర వెంకట అప్పారావు పావని దంపతులు 8 తులాల వెండిని సమర్పించారని, వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని అన్నారు. గ్రామ భక్త మహాజనులందరూ వెండి చీర తయారీకి వెండి రూపంలో గాని వెండి వస్తువుల రూపంలో గాని ధన రూపంలో గాని అమ్మవారికి సమర్పించి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని రాజాన పిలుపునిచ్చారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ ఆవరణలో గల 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీప పూజలు చేసి ఆకాశ దీప ప్రజ్వలన చేశామని తెలిపారు. ఈ రోజు నుండి లోక కళ్యాణార్థం కార్తీక మాసాంతరం
ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీప పూజలు జరుగుతాయని తెలిపారు. భక్తులైన తామెల్లరూ తప్పనిసరిగా విచ్చేసి ఆకాశ దీప పూజలలో పాల్గొని ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, చిటికెన రాంబాబు, పోలుపర్తి రాము, గాలి నూకరాజు, జీవీకేఎస్ రాజు, వెంకటరమణ, షాన్ మరియు మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈ రోజు కార్తీక మాసం ప్రారంభించుకుని ఉదయం శ్రీ నూకాలమ్మ అమ్మవారికి, నర్మదా బాణ లింగేశ్వర స్వామి వారికి కార్తీక యథావిధి పూజాది కార్యక్రమాలు చేసి ఉన్నాయి. అలాగే ఈ రోజు సాయంత్రం ఆకాశ దీపోత్సవం అనేటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా సాయంకాలం మనం ఆకాశ దీపం వెలిగించుకోవడం జరుగుతుంది. కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు కూడా, అలాగే భక్తులు 50 మంది కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మన యొక్క కార్తీక దీపోత్సవంలో పాల్గొని అమ్మవారిని దైవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. కష్టం వస్తే కాపు కాద్దాం అనే నినాదంతో ఏర్పాటైన కాపు సంక్షేమ సంఘం K9 నాయకులు దాన్ని కార్యరూపంలోకి తేవడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం పశువుల హాస్పిటల్ వద్ద నివసిస్తున్న కోనే సురేష్, వరలక్ష్మి దంపతుల కుమారుడు ఆదిత్య 15 సంవత్సరాల ఆదిత్య బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతుండటంతో అతని ఆపరేషన్ నిమిత్తం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ 2,50,000 రూపాయలు మంజూరు చేయించినట్లు K9 గౌరవ అధ్యక్షుడు దాకారపు కృష్ణ తెలిపారు. ఆదిత్య 10వ తరగతి చదువుతున్నాడని, తండ్రి ఎలక్ట్రీషియన్, బ్రెయిన్ ట్యూమర్ చికిత్సకు సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని నిరుపేద కుటుంబంపై సిటీ న్యూస్ అనేక కథనాలు ప్రసారం చేసిన విషయం వీక్షకులకు విదితమే. ఆదిత్య కుటుంబ పరిస్థితి గురించి K9 దృష్టికి తీసుకురాగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొంత ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. అంతేగాక K9 కమిటీ సభ్యులు 15,000 రూపాయలు అందజేయగా బొరంపాలెం ఎంపీటీసీ మెంబర్ తోట గంగాధర్ 10,000 రూపాయలు నగదు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో K9 బృందం అధ్యక్షుడు 9 శ్రీనివాస్, కార్యదర్శి శీలం కృష్ణంరాజు, ట్రెజరర్ PH మోహన్, రాఘవరాజు, ఆది విష్ణు పాల్గొన్నారు. ఈ రోజున రంగారెడ్డిగూడెంలో రామచంద్రపురంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నటువంటి కోన సురేష్ గారి 10th క్లాస్ చదువుతున్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో కోన ఆదిత్యకి అనుకోకుండా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో రేపు ఆపరేషన్ నిమిత్తం సుమారుగా 8 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని K9 అధ్యక్షులు 9 శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించి ఇమ్మీడియట్ గా నిన్న ఆయన విజయవాడ వెళ్ళడం, CMRF నిధులు 2.5 లక్షల రూపాయలు తక్షణమే నిన్న శాంక్షన్ చేయించి ఈ యొక్క బాలునికి వైద్య నిమిత్తం 2,50,000 రూపాయలు సహాయం వచ్చేలాగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి K9 అధ్యక్షులు ఈ లెటర్ తీసుకురావడం, అలాగే ఈ రోజున K9 సంస్థ నుండి దాతల సహకారంతో 15,000, అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి దాత తోట గంగాధర్ గారు ఎంపీటీసీ బొరంపాలెం ఆయన వ్యక్తిగతంగా 10,000 రూపాయలు, మొత్తంగా కలిపి 25,000 రూపాయలు నగదు ఆర్థిక సహాయం, అలాగే 2,50,000 రూపాయలు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఈ బాబుకి ఆపరేషన్ నిమిత్తం K9 ఇవ్వడం అనేది నిజంగా ఇది ఒక K9 చేసేటటువంటి సేవా కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం ఒక మైలురాయిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఆ రోజున మేము K9 సంస్థ ప్రారంభించినప్పుడు ఈ ప్రాంతంలో ఎవరికైతే కష్టం వస్తుందో ఈ సంస్థ కష్టం వస్తే కాపు కాద్దాం అనే నినాదంతో ఏదైతే మేము సంస్థ ప్రారంభించామో దాన్ని మాటల్లో కాదు చేతల్లో నిరూపిస్తున్నటువంటి వ్యక్తి 9 శ్రీనివాసు మరియు ఆయన యొక్క కార్యవర్గాన్ని మనం ఈ సందర్భంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క బాబు ఈ రోజున విజయవాడలో ఆపరేషన్ పూర్తి చేసుకుని తప్పకుండా ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వచ్చి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని ఒక మంచి స్థానంలో స్థిరపడాలని K9 సంస్థ నుంచి మేమందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. కార్మిక వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న భారత కార్మిక సంఘాల సమాఖ్యకి అండదండలు అందించాలని ఈప్ట్ జిల్లా అధ్యక్షులు కెవి రమణ పిలుపునిచ్చారు. నవంబర్ 1 నుండి 4వ తేదీ వరకు ఏలూరులో జరిగే ఈప్ట్ రాజకీయ తరగతులు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నిమిత్తం ఏలూరులో అంబికా సెంటర్ లో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో కార్మికుల పరిస్థితులు ఘోరంగా తయారవుతున్నాయని, ప్రజలు ఎన్నుకున్న పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి మరింత పట్టుదలగా పోరాడేందుకు ఉద్యమ శ్రేణులకు ఈ రాజకీయ తరగతులు ఉపయోగపడతాయని వివరించారు. ఈ తరగతుల నిర్వహణ అత్యంత ఖర్చుతో కూడుకుంది కావున ఏలూరు పట్టణ ప్రజలు ఆర్థికంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈప్ట్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యువి, జిల్లా కోశాధికారి నాగరాజు, నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కె నాని, ఈప్ట్ నాయకులు విజయలక్ష్మి, రమణ, మనోజ్, అన్నవరం, శ్రీను, గంగరాజు, నెహ్రూ బాబు, అప్పారావు, రాము, లక్ష్మణ, కృష్ణ పాల్గొన్నారు. ఐఎఫ్టియు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ నవంబర్ 1 నుంచి 4 వరకు మన ఏలూరు పట్టణంలో జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రజా సమస్యల మీద, కార్మిక సమస్యల మీద, మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతు కూలీ సమస్యలపై, అన్ని వర్గాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే కార్మిక సంఘమైన భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు విప్లవ కార్మిక సంఘం ఈ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు మన ఏలూరులో జరుగుతున్నాయి. కార్మిక సమస్యలపై, ప్రజా సమస్యలపై, రైతుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్నాం. ఏలూరు పట్టణంలో ప్రధానంగా 1981 నుంచి చుట్టల కార్మికుల పోరాటం, అదేవిధంగా జూట్ మిల్లు కార్మికుల పోరాటం, మార్కెట్ యార్డ్ కార్మికుల పోరాటం, ఎరువుల కార్మికుల పోరాటం, ఇలాగా మన ఏలూరు పట్టణంలోనే, జిల్లాలోనే అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఐఎఫ్టీకి ఉంది. ఆ ఐఎఫ్టీ మరింత రాజకీయ చైతన్యవంతం పొందడం కోసం నేడు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలంటే ఇటువంటి కార్మిక సంఘాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది. అందుకే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చేటువంటి 500 మంది ప్రతినిధులని వారికి ఆహ్వానం పలకడం కోసం, వారికి 4 రోజులు ఆతిథ్యం ఇవ్వడం కోసం చాలా ఖర్చు అవుతుంది కనుక ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జీలుగుమిల్లి మండల కేంద్రంలో కొమరం భీం జయంతి పురస్కరించుకుని ఆదివాసీ సంఘాలు ఆయనకు ఘన నివాళులర్పించారు. కొమరం భీం ఉద్యమ స్ఫూర్తిని వారు గుర్తు తెచ్చుకున్నారు. జీలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొమరం భీం విగ్రహాన్ని ఎమ్మెల్యే బాలరాజు, అస్పరోపేట మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ చేశారు. కొమరం భీం సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ జరిగింది. బాలరాజు మాట్లాడుతూ కొమరం భీం గొప్ప ఆదివాసీ పోరాట యోధుడని, జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో బ్రిటిష్ వారిపై పోరాటం చేసి ఎన్నో ఆదివాసీ హక్కులు సాధించారని, వాటి ఫలితంగానే నేడు ఆదివాసులంతా మంచి జీవితాన్ని కొనసాగిస్తున్నారని బాలరాజు అన్నారు. ఎంతో సంతోషకరమైన రోజు. ఆదివాసీ ముద్దుబిడ్డ, అలాగే ఆదివాసీల యొక్క మనుగడ అభివృద్ధి కోసం పోరాడేటటువంటి వ్యక్తిగా ఈరోజు కొమరం భీం గారి పుట్టినరోజు సందర్భంగా జీలుగుమిల్లి మండలంలో, జీలుగుమిల్లి మండల కేంద్రంలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఈ విగ్రహానికి ప్రత్యేకించి ఏర్పాటు చేయాలని
ఒక సంకల్పంతో ఒక టీంగా ఏర్పడి ఉచిత వెంకటకృష్ణ గారు, హేమంత్ గారు, చిరుసీని గారు, చిరు వెంకటేశ్వర గారు ఇలాగా ఖచ్చితంగా మన యొక్క నాయకుడు అనే విగ్రహం ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున ఇంత మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందకరంగా ఉంది. గతంలో ఏదైతే గిరిజనుల యొక్క స్థితిగతులు చాలా దారుణంగా ఉండేటువంటి పరిస్థితి, అలాగే ఆధిపత్యంతో గిరిజనుల యొక్క మనుగడను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మన భూమి, మన నేల, మన హక్కు అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వచ్చి అనేక ఉద్యమాలు చేసి ఈరోజు అనేక చట్టాలని అమల్లోకి తీసుకురావడానికి ఈయన ఒక సూత్రధారిగా ఉన్నారు. అలాగే అనేక మంది గిరిజనుల యొక్క మనుగడ కోసం పోరాడేటువంటి వ్యక్తుల్లో చాలామంది, అనేక వేల మంది ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు మనం తప్పకుండా స్మరించుకోవాలి. అలాగే ఏదైతే కొమరం భీమ్ గారు పోరాటం చేసినటువంటి ఆ పోరాట పటిమతో ఈరోజు ఖచ్చితంగా గిరిజన గుడాలని డెవలప్మెంట్ చేసే విధంగా, అలాగే గిరిజన యొక్క మనుగడ పెంచే విధంగా, వారి యొక్క ఉద్యోగ అవకాశాలు ఇంకా మెరుగైనటువంటి ఉద్యోగ అవకాశాలు, వారి యొక్క చదువుల పట్ల శ్రద్ధ వహించేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కొమరం భీం టీంకి, అలాగే మీడియా మిత్రులకి, అలాగే నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తాం. కేరళ రాష్ట్రంలో శబరిమల సన్నిధానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. అయ్యప్ప స్వామి పదునెట్ట అంబడిపై నడుచుకుంటూ ఇరుముడిని సమర్పించారు. శబరిమల ఆలయంలో ప్రత్యేక పూజాది కైంకర్యాలలో ఆమె పాల్గొన్నారు. స్వామి ఏ శరణం అయ్యప్ప శరణు ఘోషను ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాదాసీదాగా ఆమె అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ప్రసాదాలను స్వీకరించారు. భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే రాష్ట్రంలో రైతాంగ ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వి కృష్ణయ్య మాట్లాడుతూ రైతులు పండించిన ఏ పంటకు కనీస మద్దతు ధర కూడా రావడం లేదని తెలిపారు. ఉల్లి, శనగలు, మిర్చి, పొగాకు, టమాటో వంటి పంటలకు కనీస ధరలు రాక రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి పథకానికి ఒక్క పైసా కూడా కేటాయించడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 30, 31వ తేదీలలో జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ రైతు ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించారు. ఇంకా ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు సిరిబత్తుల సీతారామయ్య, బొడ్డు రాంబాబు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 250 మంది పైగా ఈ మహాసభలో పాల్గొంటున్నారు. ఇప్పటికే మహాసభ నిర్వహణ కోసం విస్తృతమైన ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నాం. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేక అంశాలకు సంబంధించి తన బాధ్యత నుంచి తప్పుకుంటుంది. ఉదాహరణకి యూరియా తీసుకుంటే దరిదాపు 25% యూరియా తనకు అవసరం లేదు రాష్ట్రానికి అని చెప్పింది. దానికి వచ్చిన 1770 కోట్లు కూడా తీసుకుంది. ఒక్కొక్క కట్ట యూరియాకి 2400 కేంద్ర ప్రభుత్వం యూరియా వాడకపోతే ఇస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను 800 ఇస్తానంటాను. యూరియాని వాడాలా వాడకూడదో దాన్ని శాస్త్రీయంగా రైతాంగానికి ఎడ్యుకేట్ చేయాలి తప్పితే ఈ రకమైన లెక్కల ద్వారా యూరియాని ఎగ్గొట్టే పని చేయడం మంచిది కాదు. ఇప్పుడు నానో యూరియా ఇస్తామని చెప్పి ఆ నానో యూరియాను వాడమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నానో యూరియాని వాడొచ్చు అని చెప్పి ఇంతవరకు తేల్చలేదు. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్రంలో ఆ నానో యూరియాని వాడమని చెప్పి వీళ్ళు అధికారులతో కూడా చెప్తా ఉన్నారు. అట్లా ధాన్యానికి సంబంధించి కూడా 90 లక్షల మెట్రిక్ టన్నుల దాకా ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా రెడీ అవుతుంది. కానీ ప్రభుత్వం ఏంటంటే 50 లక్షల టన్నులే మేము ప్రొక్యూర్ చేస్తామని చెప్పి అంటుంది. మరి మిగతా వాళ్ళు ఎవరు కొంటారు, ఏం చేయాలి? ఇట్లా చూస్తే శనగలు, పత్తి, మిర్చి, పొగాకు, ఉల్లిపాయలు, ఇట్లా రకరకాల ప్రధానమైన పంటలను కూడా ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన ధరలకే కొనలేని పరిస్థితి.
ప్రభుత్వం కొనటం లేదు, బాధ్యతారాహిత్యంగా ఉంది. దాంతో రైతులు అప్పులు పాలైపోతున్నారు. ఎక్కువ ఆత్మహత్యలు కూడా ఎక్కువ పెరిగిపోతా ఉన్నాయి. ఈ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం తను చెప్పిన మాటగా నిలబడకుండా వ్యవసాయాన్ని ముంచుతుందని చెప్పి రైతు సంఘం రాష్ట్ర కమిటీ భావిస్తుంది. ఇటీవల కందుకూరులో కారుతో తొక్కించబడి మరణించిన తిరుమలశెట్టి లక్ష్మణ్ నాయుడు కుటుంబాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కాపు నేతలు పరామర్శించారు. గుంటూరు జిల్లా కందుకూరులో గుడ్లూరు మండలం దారకాసానిపాడులో తిరుమలశెట్టి లక్ష్మణ్ నాయుడు హత్య జరిగినట్లు తెలిపారు. ఆయన సోదరులు ఉదయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ కాపు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మాట్లాడుతున్న కాపు నేత జిట్టి గురునాథరావు మాట్లాడారు. పరామర్శించిన వారిలో జిల్లా అధ్యక్షులు చిన్నమిల్లి వెంకటరాయుడు, ఉమ్మడి గోదావరి జిల్లాల కాపు నేతలు చనవాలశెట్టి రమేష్, ఆమంచి స్వామి, శంకు నాని, శంకు కొండాలరావు, రామాంజనేయులు, ఒప్పాల గోపి, దాసరి రాము, తోట రామకృష్ణ, పాములపర్తి శ్రీను, జుంగా బాబ్జీ, మురళి, త్రినాథ్, జ్ఞాని తదితర కాపు నాయకులు పాల్గొన్నారు. కందుకూరులో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మరి ఈ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చెవిలి వెంకటరెడ్డి గారు అందరం కలిసి పచ్చిపట్నం అందరం కలిసి ఇక్కడికి పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా కాపుడికి ఈ రోజున కంట్రోల్ అయిపోయిన భావం కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సాధించి ముఖ్యమంత్రులు ఎవరు నిర్ణయించిన కాపు జాతి అనాథులుగా కంట్రోల్ అయిపోయిన పరిస్థితి ఈ రోజున కందుకూరు సంఘటన. కందుకూరు సంఘటనలో అదే పార్టీకి చెందిన అదే పార్టీకి మన ఎలక్షన్ లో సపోర్ట్ చేసిన దాసరి రాము గారు చెప్పడం వల్ల దానికి క్రెడిబిలిటీ వచ్చింది. అది వేరే వాళ్ళు చెప్తే దాని ఇప్పుడు సమాధి అయిపోయింది. ఆ దాసరి రాము గారి ద్వారా అదే పార్టీ తాలూకు చెందిన వ్యక్తి ద్వారా ఈ రోజు రాష్ట్రంలో సంఘటన యథార్థం కాపుల మీద గత కూటమి ప్రభుత్వం వచ్చి ప్రతి రోజు కూడా వందల సంఘటనలు రష్ట కాపులు నవమారులు వాళ్ళ మీద దాడులు చేస్తూ చాలా జరుగుతున్నాయి. కాపులు పరిచయం దమనీయమైన పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు నేను వైఎస్ఆర్ పార్టీ చేసిన వాళ్ళైనా సరే ఆ పార్టీ పిలిపి వాళ్ళకి వెళ్ళమని కూడా అందులోకి వెళ్తే మన మీద రాజకీయం చేస్తామని చెప్పి వాళ్ళు నష్టం జరుగుతుందని చెప్పేసి మేమందరం కూడా గమనే ఉండిపోయాం. కానీ కులం ప్రభావం వల్ల కులం గురించి మన తాడి కులస్తులకు అన్యాయం జరుగుతుంటే మేము ఇంట్లో కూర్చొని బాగుదని రోజున ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయడం కానీ వాళ్ళ తాలూకు విషయాలు బయట తీయడం దాని ముఖ్య పాత్ర వహించడానికి రావడం జరిగింది. మానవతా జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో సెంట్రల్ కమిటీ మెంబర్ మరియు రక్తనిధి చైర్మన్ అయినాల రమణమూర్తి కార్యాలయం నందు బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి కోన ఆదిత్యకు ఆర్థిక సహాయంగా మానవతా సంస్థ నుంచి 5,000 రూపాయలు అందజేశారు. ఆదిత్య కుటుంబ పరిస్థితిపై సిటీ న్యూస్ కథనాలు ప్రసారం చేసిన విషయం వీక్షకులకు విదితమే. ఈ కార్యక్రమంలో మండల సెక్రటరీ మధుకుమార్, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, ఆడిట్ చైర్మన్ దల్లి కేదారేశ్వర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు వెంకన్నబాబు, అయ్యన్న, మానవతా గౌరవ కుటుంబ సభ్యులు రెడ్డి సత్యనారాయణ, బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు నబీ పాల్గొన్నారు. అదేవిధంగా మానవతా పూర్వపు కార్యవర్గ సభ్యులు రామకృష్ణ కాలుకి ఫ్రాక్చర్ అయిన కారణంగా ఆయనను సైతం పరామర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రారంభమైన కార్తీక ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. జీలుగుమిల్లిలో ఆదివాసీ నేత కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్. బంగారు ఆభరణాలతో ఉడాయించిన జంగారెడ్డిగూడెం గోల్డ్ వర్కర్, తమకు న్యాయం చేయాలంటున్న బాధితులు. కందుకూరులో హత్యకు గురైన లక్ష్మణ్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన పశ్చిమ గోదావరి జిల్లా కాపు నేతలు. పాల్గొన్న కాపు నేత జట్టి గురునాథరావు. నవంబర్ 3వ తేదీన కోటి దీపోత్సవానికి సిద్ధమవుతున్న జంగారెడ్డిగూడెంలో బైనేరు శివాలయం. కార్తీక మాసం సందర్భంగా శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామికి పూజలు చేసిన భక్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.